హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రై అండి. దీనికోసం ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనం ఒక స్మాల్ సైజ్ ఆనియన్ వేసుకుందామండి. స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మరి పెద్ద స్లైసెస్ కాకుండా, చిన్న సైజెస్ కాకుండా మీడియం స్లైసెస్లో చేసుకుందామండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే త్వరగా అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకుని మనం ఆయిల్లో వేయడం వల్ల దీని ఫ్లేవర్ త్వరగా వస్తుందండి కర్రీకి. మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోకి మనం బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకుందామండి. బాయిల్డ్ ఎగ్స్ని మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా ఇలాగ ఒక ఎగ్లో 2 పీసెస్ లాగా చేసుకుంటే మనకు ఎల్లో పార్ట్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఎల్లో బ్రేక్ అవ్వడం వల్ల కర్రీలో కొంచెం ఎక్కువ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తూ 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ బాగా ఎగ్స్కి పట్టాక మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము. మీరు సాల్ట్ అండ్ కారం క్వాంటిటీస్ వచ్చేసి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes ఇలాగే ఫ్రై చేసేసుకుందాము. అంతే అండి, టేస్టీగా సింపుల్గా మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకోవడమే. ఈ ఎగ్ ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.